హలో ఫ్రెండ్స్, కమ్మగా కారంగా అన్నంలోకి లేదా చపాతీలోకి ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ కర్రీని ఎవరైనా ఈజీగా స్టెప్ బై స్టెప్ చేసుకునేలా డిస్క్రిప్షన్లో కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 3 స్పూన్ల నూనె వేసి ఇందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా పసుపు, కారం వేసి కలుపుకొని గుడ్లను ఇందులో వేసి కలుపుకొని కొంచెం కలర్ మారాక ప్లేట్లోకి వేసుకోవాలి. వేయించుకున్న గుడ్లను పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుకలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు సన్నని మంటపై వేగనివ్వాలి. ఇవి వేగుతుండగా మిక్సీలో 1 కప్పు టమోటా ముక్కలు, 10 జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసి కప్పు నీళ్లు వేసుకొని బాగా కలిపి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించాలి. చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారుగా, నోరూరించే కమ్మని ఎగ్ కర్రీ రెడీ. చపాతీ లేదా వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి.